మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు అమరావతి బహుజన జేసీ చైర్మన్ బాలకోట గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాలకోట గారు, మీ గురించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కదండి, తెలుగు రాష్ట్రాలు అందరికీ మీకు తెలుసు. రోడ్డు మీద వెళ్తున్నా కూడా అందరూ గుర్తిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రావడంలో కూడా మీ పాత్ర చాలా ఉందండి. మొత్తం అంటే మీరు ఒక అమరావతి కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరిని కూడా అలరించారన్నమాట. మీ యొక్క స్పీచ్ల గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటే అలా కూర్చొని చూస్తుంటారండి ఈయన. అలాగే మన సుబ్రహ్మణ్యం కేసులో కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుధాకర్ దాంట్లో మీ యొక్క పాత్ర చాలా బాగా మాట్లాడారండి. అంటే వాళ్ళ గురించి చెప్పినట్లు కూడా మీ ప్రజలందరికీ అర్థమైంది. అందుకే కూటమి ప్రభుత్వం ఫార్మేషన్లో మీ పాత్ర ఎక్కువగా ఉందండి. అయితే 15,000 కోట్లు ఇచ్చారండి. ఇప్పుడు ఏంటి అమరావతి ఏంటంటే పొజిషన్, ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది ఈ రోజుకి? దుర్గాప్రసాద్ గారు ధన్యవాదాలు. మీ భారత టీవీకి కూడా ఓ చక్కని మాట చెప్పారు బాలకోట గురించి కూడా. నేను ఒక మాట చెప్తాను సార్, గతంలో కూడా చెప్పాను, మీ ఛానల్ కూడా 2-3 సార్లు వచ్చాను. పొలిటి నొప్పులు వచ్చిన తర్వాత తల్లి ప్రసవం జరుగుతుంది. అవునండి. ప్రసవాన్ని ఎవడో ఆపలేడు. అవును, ఆపాలని ప్రయత్నిస్తే అవదండి, అవదు. ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి ఒక రాజధాని మీద దాష్టికం చేస్తే గత ప్రభుత్వం లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆవేదనలో నుంచి వచ్చిన ఉద్యమం అండి అది. న్యాయమైన ఉద్యమం, రైతు ఉద్యమం, ధర్మమైన ఉద్యమం, చట్టబద్ధమైన ఉద్యమం, న్యాయస్థానాలు అంగీకరించిన ఉద్యమం. అంతకంటే ఇంకా ఉద్యమం ఉంటుందండి. తిరుపతిలో నేను కలుసుకున్నానండి. అంటే నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళా. అప్పుడు ఊరేగింపు అక్కడికి వచ్చిందండి, ఆ యొక్క ప్రొసిషన్. అమరావతి టు దేవస్థానం మహాపాదయాత్ర. అవును. మేము మాట చెప్తాను దుర్గాప్రసాద్ గారు, మీరు ఏదో నన్ను అడుగుతున్నారు, నేను ఏదో సమాధానం చెప్పాలని కాకుండా, ఒక దేవదేవుని పాదయాత్ర జరుగుతుందండి. 100 మంది మహిళలు ఆకుపచ్చని కండువాలు వేసుకొని గోవింద నామస్మరణం చేస్తూ వెళ్తున్నారు. ఆపుతారా సార్ ప్రభుత్వాలు అన్న వాళ్ళు? వాళ్ళ మీద లాఠీలు పెడతారా సార్? ఎండలో నిలబెడతారా సార్? అందుకే కదా మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎండకు ఎండి, వానకు తడిసి, కన్నీళ్లు పెట్టి, మహిళల చీరలు లాగిన, జాకెట్లు దించిన, కేసులు పెట్టిన. ఒక్క మాట మీకు చెప్పాను అమరావతి గురించి. అమరావతి మహిళకి గడప దాటి పాలకి వెళ్ళటం తెలియదండి. అవును. ఇప్పుడు ఇంటి పట్టు సంసారం, రైతు వారి మహిళలు వాళ్ళు. అవును. భర్తలు వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసి వచ్చిన భర్తకి ఒక ముద్ద అన్నం పెట్టి సేద తీరే విధంగా కుటుంబాన్ని చూసుకుంటారు తప్ప. నాకు ఒక మహిళ చెప్పింది, రహదారి పక్కన ఎర్ర జెండాలు పట్టుకుని ధర్నాలు చేస్తుందంటే కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చూసి అనుకునేవాళ్ళంట, ఏంటి ధర్నాలు చేస్తారు, ప్లే కార్డ్స్ పట్టుకుంటారు, అరుస్తుంటారు అని అనుకునే వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి అని రాకాశుడు వచ్చిన తర్వాత మా బతుకులు కూడా ప్లే కార్డ్స్ పట్టుకొని శిబిరాలు వేసుకొని పోలీసులతో తిట్టించుకుంటూ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది బాలకోటయ్య గారు అని అర్థమైంది మరి వాడికి, అని అర్థమైంది. అయితే ఇప్పుడు 15,000 కోట్లు ఇచ్చారన్న మనకి, అది ఏ విధంగా ఖర్చు పెడతారు? మీకు ఏం కావాలంటారు మీకు తెలిసినంత వరకు? ఏ రైతైతే రాజధాని కోసం భూములు ఇచ్చాడో ఆ రైతే రాజధాని కాపాడుకున్నాడండి. అవునండి. ఇంకొక అడుగు వేసి కూడా ముందు ఇంకో మాట కూడా చెప్తాను. రాజధాని అమరావతిని కాపాడింది రాజకీయ పక్షాలు కాదు. అవును. భూములు ఇచ్చిన రైతుల పోరాట స్ఫూర్తి, అది వాళ్ళ పోరాటం, త్యాగం, అందులో మహిళలు. ఇప్పుడు అమరావతి ఫినిక్స్ పక్షిలాగా, అంటే మరణం లేని ఫినిక్స్ పక్షిగా ఉదయించినట్టుగా తిరిగి మళ్ళీ అమరావతి పునర్జీవం పొందింది. ఒక వరద వస్తే, ఒక ఉప్పని వస్తే, మన ఇల్లు కొట్టుకుపోతే తిరిగి దాన్ని పునర్నిర్మాణం చేసుకునేందుకు బాగు చేసుకొని పునఃగృహ ప్రవేశం ఎలా అయితే చేస్తామో ఈ రోజున అమరావతిని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, కూటమి ప్రభుత్వ సారథ్యంలో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అమరావతి మళ్ళీ వడివడిగా అభివృద్ధి వైపున పరుగులు పెడుతుంది. ఇక్కడ అమరావతి అంటే మీన్స్ ఆంధ్రప్రదేశ్, అమరావతి అంటే మీన్స్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, 13 జిల్లాలు, 5.5 కోట్ల మంది ప్రజలు. నాట్ వన్ క్యాస్ట్, నాట్ వన్ ఏరియా,
అవునండి. అది క్యాపిటల్. అయితే ఈ 15,000 కోట్లు ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది అంటారు? ఈ 15,000 కోట్లు మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి. 90:10 పద్ధతిలో 90% కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఓకే. 10% రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీతో చెల్లిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జేఏసీగా అభినందిస్తున్నా, ఈ నిధులను స్వాగతిస్తున్నా. ఈ నిధులే కాదు, ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మాది విభజిత రాష్ట్రం, గాయపడ్డ రాష్ట్రం. మాకు రాజధాని లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం కాబట్టి ఆదుకుంటామని ఆనాడే చెప్పారు. మాకిచ్చిన 3 వరాల్లో ఒక వరం అమరావతి. పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని. ఈ రాజధానిని కాపాడాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఈ 15,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు వడివడిగా అడుగులేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్క మాట చెప్పానా, రేపైనా సరే ఇంకా 4 రోజులకైనా ఈ 5 ఏళ్లలో అమరావతి యొక్క వెలుగును చూసి, అమరావతి యొక్క అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తల దించుకొని ఆడవాలి. పాలకుడు అంటే ఇది అనేది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో మొక్కలకు నీళ్లు వేయరా? అవును. ఏంటంటే చాలా ఎన్ని మొత్తం తుప్పలు వచ్చేసినాయండి. అడవిని పెంచిండు. అడవిని నరకటానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత తెలుసా? 36 కోట్లు. చెట్లను తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రజాధనం 36 కోట్లు. అంటే 5 ఏళ్ళు ఏం చేశాడైనా? అసలు ఆంధ్రప్రదేశ్లో నేను ఈ అభివృద్ధి చేశానని చెప్పుకోవటానికి కూడా వైసీపీ పార్టీ నాయకులకు కానీ, మంత్రులకు కానీ, మాజీ ముఖ్యమంత్రికి కానీ ఎలాంటి నైతిక అర్హత లేదండి. అయితే నేను ఈ 15,000 కోట్లు ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది? మీ ఐడియా ప్రకారం చెప్పండి. ఈ 15,000 కోట్లు వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది? అమరావతికి మంచి పేరు రావాలి, ప్రజలందరూ మళ్ళీ అక్కడ స్థలాలు కొనుక్కోవాలి, అన్నీ అక్కడ రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? 15,000 ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది మీ ఐడియా ప్రకారం? ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది అనేది, అంటే రోడ్లా లేకపోతే లైట్లా, ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది అనేది మీరు నేను చెప్పే అంశం కాదు, రైతులు చెప్పేది కూడా కాదు. ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, సిఆర్డిఏ చట్టం ఉంది, దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఓకే. ఇంతకుముందు వాళ్ళ స్వప్నాల్లో ఏమేమి చేయాలని ఒక అభిప్రాయం ఉంది. ఈ నిధులను ఆ దిశగానే ఖర్చు పెడతారు. అక్కడ రైతుకి ఇచ్చేది ఏమి లేదు సార్. నేను ఒక మాట కూడా చెప్తా. ఇప్పుడు మన సుబ్బారావు గారు ఎక్కడ నంద్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ స్టూడియోకి వస్తున్నప్పుడు నన్ను చూసి అభిమానంతో నాతో పాటు పక్కన శేషు గారు ఒక ఆయన కూర్చున్నారు. శేషు గారు జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలు అన్నట్టుగా బాలకోటే పరిస్థితి అయిపోయింది. హైదరాబాద్ లో తిరుగుతున్నా కూడా నేను టీడబ్ల్యూ కూడా చాలా చోట్ల హైదరాబాద్ లో ఉంటున్నా, వాళ్ళు లభిస్తున్నారు. అందుకని ప్రభుత్వం దాని స్పష్టత నిర్మాణ పరంగా చేస్తుంది. నేను ఒక మాట అంటే ఈ మాట చెప్పాలండి. రాజధాని అమరావతికి ప్రభుత్వం భూమినిచ్చినందుకు గాను ఏమిచ్చింది చెప్పండి, మీరు చెప్పండి, నేనే అడుగుతున్నా. దుర్గాప్రసాద్ గారు, అమరావతి రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ నేను ప్రభుత్వం అన్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు, తీసేయండి. కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఒక ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఆ రైతుకి ఏమిచ్చింది? ఎకరానికి నాకు తెలిసినంత వరకు ఒక 1000 గజాలు అంతా ఇచ్చారండి. అది నాకు తెలుసు. అది ఎకరానికి 1000 గజాలు ఎక్కడై? ఆ 4,000 గజాల్లోంచి ఎకరమేనా? నీ ఎకరవా అన్న? లేదు, రైతులదే. స్పష్టంగా చెప్తున్నా, రాజధానికి నేల కావాలి. రాజధానికే కాదు, ఏ పరిశ్రమ పెట్టాలన్నా నేల కావాలి. నేల లేకపోతే నువ్వు వీధి పెట్టాలి. ఆ భూమి లేకపోతే ఏం చేయదు. ప్రభుత్వం రైతులు భూమి అడిగింది రాజధాని నిర్మాణం కోసం. మరి మాకేమి ఇస్తారా అని రైతులు అడిగారు. మీకు అభివృద్ధి చేసిస్తాను. ఏం అభివృద్ధి చేస్తుంది అంటే, ఎకరం పొలం తీసుకున్నాం, రూపాయి బిల్ల తీసుకున్నాం, రూపాయలో నా పావలా తీసి నాకు ఇచ్చావు. 75% నీ దగ్గర పెట్టుకున్నావు. ఇది నా పావలే, నీ పావలా కాదు. ఈ పావలాన్ని అభివృద్ధి చేస్తా, రూపాయి విలువ వస్తుంది అని అన్నావు. ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? 2 ఏళ్లకో 3 ఏళ్లకో చేస్తానన్నావు. మరి అప్పటి వరకు నా పరిస్థితి ఏంటి? కౌలు ఇస్తానన్నావు. ఎంత ఇస్తానన్నావు? 30,000 నుంచి 50,000 ఇస్తానన్నావు, ఆ భూముల యొక్క పంట శాతాన్ని బట్టి. సాధారణంగా నేను పంట పండిస్తే ఎంత? ఏడాదికి నాకు వచ్చేది 2 లక్షలు. ఏడాదికి నేను బత్తాయి పంపించిన, తోటకూర వేసిన, పూలు వండించిన, బంతి పూలు వేసిన, సొరకాయలు పండించిన, పత్తి వేసిన 2 లక్షల ఆదాయం. నాకు రాజధాని కావాలి, నా ముఖ్యమంత్రి బస్సులో పడుకోకూడదు, నన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి
కట్టుబట్టలతో నా రాష్ట్రాన్ని వెళ్ళగొట్టారని ఒక కసితో, అవును. ఒక బాధతో ఉమ్. రైతులు భూములు ఇచ్చారు. అవును. దానికి కౌలు చేసుకున్నారు. ఉమ్. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పేరేంటి? ఉమ్. కమ్మ, కమ్మ. అవును. ఎడారి, ఉమ్. శ్మశానం. అసలు అమరావతిలో జీవిస్తున్న రైతులు కానీ వాళ్ళు మనుషులే కాదు. ఉమ్. నో సోషల్ బ్యాలెన్స్, ఉమ్. అంత సోషల్ ఇన్బ్యాలెన్స్. దీన్ని మొత్తం కూడా చెట్టు పట్టాలుగా మార్చి పాటు తెప్పేసి ఇచ్చి పాటు తెప్పేస్తాం, పప్పు బెల్లాలుగా పంచేస్తా, ఉమ్. వెళ్ళిపోతా. ఉమ్. ఎక్కడ దిక్కుమాల దక్షిణాఫ్రికా చూపించాడు. అవును. అసలు ఆ దక్షిణాఫ్రికా కూడా వచ్చిందని చెప్పి మా ఆంధ్రప్రదేశ్లో తెలియదు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత తెలిసి ఆయనకి తెలియదు నిజానికి. ఒక దక్షిణాఫ్రికా ఉందని, అక్కడ 3 రాజధానులు ఉన్నాయని ఆయనకి తెలియదు. ఒక కత్తి తీయాలి, ప్రహ్లాదులు లాంటి అమరావతిని చంపాలి, చంపాలంటే నిందయ్యాలి. అవునండి. ఇదే జరిగింది. అయితే బాలపట్టే గారు ఎన్నాళ్ళలో డెవలప్ అవడానికి అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు 15,000 కోట్లు వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నాళ్ళలో డెవలప్ అయితే బాగుంటుంది అంటారు? అంటే నేననేది ఏంటంటే దుర్గాప్రసాద్ గారు, డెవలప్మెంట్కి తారీఖులు దస్తావేజులు ఉండవండి. ఓకే. అది నిరంతర ప్రక్రియ. హైదరాబాద్ అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు అని అడిగితే ఏం చెప్తావు? అమ్మో, అది 450 సంవత్సరాలు. అవును. బెంగళూరు అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు, చెన్నై అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు. అది నగరం అంటే అది నువ్వు కొంత నీళ్లు పోస్తావు, సుబ్బారావు గారి కాసిన నీళ్లు పోస్తాడు, శేషు గారి కాసిన నీళ్లు పోస్తాడు, నేను కాసిన నీళ్లు పోస్తాను. ఈ ప్రభుత్వాల ధర్మం. అవునండి. అది జీవన విధానం. అంటే ఏంటంటే ముందు మేము స్థలాలు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఏదో కొనుక్కోవాలనుకోండి, నేను కొద్దిగా డెవలప్ అవుతుంది అని నాకు నమ్మకం రావాలి. అంటే రోడ్లు వేయటమో, డ్రైనేజ్ కట్టడమో, లైటింగ్ ఎన్ని వచ్చేస్తున్నాయి అనుకోండి, కొన్ని పరిశ్రమలు కూడా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు నాకు నమ్మకం వస్తుంది, నేను కొనుక్కుంటాను, నాకు డబ్బులు ఉన్నాయి. దుర్గాప్రసాద్ గారు, అమరావతి అంటే కొనుక్కోవటం కూడా కాదు సార్. చాలా మంది భ్రమపడతా ఉంటుంటారు. కొనుక్కోవటం కాదు, అమ్ముకోవటం కాదు, అదో ప్రాంతం అండి. అది మనుషుల జీవన విధానం అండి. ఈ రోజు పరిశ్రమలు రాకపోతే రేపు వస్తాయి సార్. అవును. ఎల్లుండి వస్తాయండి, ఉద్యోగాలు వస్తాయండి, అవును, జనసంచారం జరుగుతుందండి. నువ్వు కొంటే ఎంత, కొనకపోతే ఎంత, ఎవడు కొనమండి. మోకాపేట భూములు ఎంత, ఎకరం ఎంత చెప్పారు? ఇక్కడ 100 కోట్లు. 100 కోట్లు. ఆ తెలంగాణలో భూముల సంఖ్య ఎంత, రేటు ఎకరం 100 కోట్ల. 100 కోట్ల 100 కోట్లు ఉండవు కదా అక్కడే. మరి ఆ 100 కోట్లు చెప్పేసి రాష్ట్రంతో 100 కోట్లు అంటే ఎట్లా? తెలంగాణకి వలసలు లేవు ఇప్పటికి తెలంగాణలో. బతుకుదేవి కోసం, గొర్రెల కోసం, బర్రెల కోసం క్యూలు కట్టట్లేదా? కోటా బియ్యం కోసం ఎదురు చూడలేదా? అవునండి. అది అభివృద్ధి సార్. అది రాజధాని. రాజధాని అని అంటే ఆర్థిక సంపద. అది అక్కడి నుంచి వచ్చే ఫలాలు ఆ ప్రాంతానికి పంచాలి, విభజించటం కాదు. రాజధానిని నా దృష్టిలో ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను మా అమ్మ పాలు మరిచి 53 ఏళ్ళు అయింది. నా వయసు 53 ఏళ్ళు. ఒక పాత్రికేయుడిగా రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ చేశా, చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ చేశా, రోషయ్య గారిని ఇంటర్వ్యూ చేశా, కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశా, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేశా. మొత్తం 5 ముఖ్యమంత్రులు. అలలు తలలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. ఇలా మనం సమాజాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది తప్ప ఈ రాజకీయాల పెనం మీద పడి జై చంద్రబాబు నాయుడు అన్నా, జై జగన్మోహన్ రెడ్డి అన్నా, జై కేసీఆర్ అన్నా, జై రేవంత్ రెడ్డి అన్నా, వ్యక్తిగత ఆరాధన కోసం వెళ్తే సమాజాన్ని మర్చిపోతాం. రాజకీయాలను వ్యతిరేకించుతున్నారు, రాజకీయ నాయకులను అభిమానించొద్దని కూడా చెప్తున్నారు. కానీ ప్రాంతానికి ఆపాదించమాట. అది ప్రాంతానికి, ఒక కులానికో, ఒక వర్గానికో. ఇప్పుడు ఆపాదించిన వాళ్ళు వెళ్ళిపోయారండి. అలా ఆపాదించిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇక నుంచి అమరావతి మంచి అభివృద్ధిలో రావాలండి. అదే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? రారండి. అమ్మో, ఇంకా రారు. నాకు తెలిసిన వరకు ప్రజాస్వామ్యంలో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే అండి, ఇంకా ప్రజలు నమ్మరని నేను అనుకుంటున్నాను. నేను ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఇప్పుడు కూడా నేను మీ ద్వారా చెప్తున్నా, భారతీయ ఛానల్ ద్వారా, అమరావతికి మొట్టమొదటిగా కావాల్సింది అభివృద్ధి కంటే రక్షణ కంచె కావాలి. అది అంటే పంటకి కంచేసినట్టుగా మళ్ళీ ఎవడో సుబ్బారావు గారు వచ్చి 3 కాదు నేను 6 పెడతాను అంటాడు, శేషు గారు వచ్చి 12 పెడతాను అంటాడు. ఆ అవకాశం ఇవ్వకుండా దాని మీద చెయ్యి పెడితే కాలిపోయే విధంగా చట్టం చేయాలి.
చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి రాష్ట్రపతిని కదిలించి ఆ పని చేయాలి. అంటే ఇక పర్మనెంట్గా మొత్తం ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవ్వరు కూడా ఇంకా దాన్ని మార్చలేరు. దట్ ఈస్ మై క్యాపిటల్ సార్. అది మన హైదరాబాద్ లాగా మీరు అన్నట్టు రక్షణ చట్టం కావాలి, దానికి రక్షణ కావాలి. కంచె బాత ఎవరు వచ్చినా సరే ఇంక దానికి మార్చడానికి అవకాశం లేదు. 8 mm పిల్లర్లు, 12 mm పిల్లర్లు, 16 mm పిల్లర్లు కాకుండా 120 mm పిల్లర్లతో వెయ్యాలి. పిల్లర్స్ అది అవును, దాని జోలికి పోతే కాలిపోతాం అనే భావం కలగాలి పాలకుడికి. అదైతే అవసరం ఉంది. అదే ఎందుకంటే ఈ 1631 రోజుల ఉద్యమ గుణపాఠం నేను మీ ద్వారా కూడా చెప్తున్నాను కోటల ప్రభుత్వానికి. మేము ఆ దిశగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఆ మాటే చెప్పాను. ఎందుకంటే రాజకీయాలు లేవు, విధ్వంసకరంగా ఉంది. కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప రాష్ట్రాల అభివృద్ధి మీద లేదు. అదే చల్లపంచలు పోయినాయి. అవునండి. అయితే నాకు అర్థమైంది బాలకోట గారు, అంటే అమరావతికి రక్షణ అంటే ఒక పంటకి ఏ విధంగా అయితే చుట్టూ కంచి ఉంటుందో అదేవిధంగా అమరావతి అనేది ఇంకా పర్మనెంట్, ఎవరు వచ్చినా కానీ దానికి అదే క్యాపిటల్ ఉండేలాగా చూడాలి. ఇదండి బాలకోట గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.